రైట్, మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడు మంటలు రాచేసుకున్న ఈ రెండు బలమైన దేశాల మధ్య వార్ మొదలైంది. ఇన్నాళ్లు ముష్కర మూకలపై దాడులు చేసిన ఇజ్రాయెల్ పై డైరెక్ట్ అటాక్ కు దిగింది ఇరాన్. తమ పెంపుడు ఉగ్ర సంస్థలైన హమాస్, హెజ్బొల్లాను అంతం చేయడం, హౌతీలపై దాడులు చేస్తూ ఉండడంతో చిరెత్తుకొచ్చిన ఇరాన్ ఇక లాభం లేదనుకుని డైరెక్ట్ వార్ కు దిగేసింది. నిన్న ఇరాన్ చేసిన దాడి సాధారణ విషయం కాదు. ఇన్నాళ్లు నివురు కప్పిన నిప్పులా ఉన్న రెండు దేశాల మధ్య టెన్షన్లు ఇప్పుడు భగ్గుమంటున్నాయి. రైట్, ఒక్కసారి మనం ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క భూభాగాన్ని మనం చూస్తున్నాం. ఒకవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్, మరోవైపు ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ ని మనం చూస్తున్నాం. ఇరాన్ చాలా పెద్ద దేశం. మనకు అక్కడ కనిపిస్తున్న బ్రౌన్ కలర్ మొత్తం ఇరాన్ చాలా పెద్ద దేశంగా కనిపిస్తోంది. అయితే కొన్ని అంటే హౌతీ, హెజ్బొల్లా ఇలాంటి వాటిని కొన్ని పెంచి పోషించింది. కానీ ఆ తర్వాత హెజ్బొల్లా, హమాస్, హౌతీ ఇవన్నీ కూడా దాడులు చేయడం మొదలు పెట్టడంతో ఆ వెంటనే ఇజ్రాయెల్ దాడులకు దిగిన విషయం మనకి తెలిసిందే. హెజ్బొల్లా కీలక నేతలను అంతమొందించడం, హెజ్బొల్లా కీలక స్థావరాలపై దాడి చేయడం మనకి తెలిసిన విషయమే. సో ఇజ్రాయెల్ ని మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్, టెల్ అవీవ్. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశంగా ఉంది. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ మ్యాప్ లో చాలా చిన్న దేశం ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ టెల్ అవీవ్ పై నిన్న ఇరాన్ దాడి చేయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇది మొత్తం మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. సో ఇప్పటి వరకు నివురు కప్పిన నిప్పులా ఉన్న రెండు దేశాల మధ్య టెన్షన్లు ఇప్పుడు భగ్గుమంటున్నాయి. దాదాపు 1500 కిలోమీటర్ల దూరం నుంచి ఇరాన్ ఈ దాడులు చేసింది. మనం ఇందాక చూసిన మ్యాప్ లో చూసినట్లుగా 1500 కిలోమీటర్ల దూరంలో ఇజ్రాయెల్ ఉంది. సో ఇరాన్ ఈ క్షిపణులన్నింటినీ 1500 కిలోమీటర్ల రేంజ్ కి సంబంధించిన క్షిపణులతో టెల్ అవీవ్ పై దాడి చేసింది.